హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. బిగ్ షాకింగ్ న్యూసెస్ వినాల్సి వస్తుంది. దిమ్మ తిరిగిపోతుంది. విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, ఎవరు వెళ్ళిపోయారు, ఎవరు ఎలిమినేట్ అయిపోయారు. 6 కంటెస్టెంట్స్లో బీభత్సంగా ఆల్రెడీ 3 కంటెస్టెంట్స్ వెళ్ళిపోయారు. మోస్ట్ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఎవరు ఎలిమినేట్ అవ్వడమే కాకుండా 15 లక్షలు క్యాష్ తీసుకొని బయటకు ఇచ్చేశాడు. సో ఈ వార్త బీభత్సంగా ట్రోల్ అవుతూ ఉంది అండ్ బీభత్సంగా ట్రెండింగ్ అవుతూ ఉంది. 15 లక్షలు తీసుకొని బయటికి రావడం ఎంతవరకు కరెక్టు? నిన్న బిర్యానీ తీసుకొని అరే బిర్యానీ తినరా నాయన, నీ పక్కన ఒకటి తీసుకొని పోయి తినరా నాయన అంటేనే బిర్యానీ వద్దన్న ఈరోజు 15 లక్షలు తీసుకోవడం ఏంటి అని చాలామంది నెటిజన్స్ బీభత్సంగా ట్రోల్ అవుతూ ఉన్నారు. 15 lakhs తీసుకోవడం కరెక్టా కాదా, తీసుకొని వెళ్ళిపోవడం అనేది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు జెన్యూను అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. ప్లస్ విన్నర్ ఎవరయ్యే ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో పెద్ద రివ్యూవర్లు కూడా ఆల్రెడీ ప్రశాంత్ విన్నర్, బీభత్సంగా ఓటింగ్ వచ్చేసింది, ప్రశాంతే విన్నర్, శివాజీ రన్నర్ అండ్ అమర్దీప్ రన్నర్ అని కొంతమంది అంటూ ఉన్నారు. ఇవన్నీ నిజమా కాదా, అసలు విన్నర్ అప్పుడే తెలిసే ఛాన్సెస్ ఎట్లా ఉంది అనేది క్లియర్గా చెప్తాను. ఎందుకు అని అంటే గ్రాండ్ ఫినాలే షూటింగ్ ఎప్పుడు కూడా 3 days జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ డే రోజు నిన్న ఆల్రెడీ శ్రీముఖి హౌస్లోకి ఎంటర్ అయిన ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిపోయింది, ప్రోమో కూడా వచ్చేసింది మనకు, అది షూటింగ్ కంప్లీట్ అయింది. ఈరోజు కొంతమంది డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఎక్స్ కంటెస్టెంట్స్ ఆల్రెడీ వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్లు వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఉన్నాయి. వాళ్ళలో శుభశ్రీ, శోభా శెట్టి, నయని పావని అండ్ ఇంకా కొంతమంది కంటెస్టెంట్స్ టేస్టీ తేజ అండ్ సందీప్ మాస్టర్, గౌతమ్ కృష్ణ వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు, ఇరగదీసే డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఇప్పుడే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా గ్రాండ్ ఫినాలే షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు, అసలు విన్నర్ని డిక్లేర్ చేసే ప్రాసెస్సే కంప్లీట్ అవ్వలేదు. అది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. ఎందుకంటే తెలియకుండానే ఆల్రెడీ అనఫిషియల్ పోల్స్ని పట్టుకొని ఆల్రెడీ విన్నర్ అని డిక్లేర్ చేస్తూ ఉన్నారు పెద్ద రివ్యూవర్లు కూడా వ్యూస్ కోసం. అంతేగాని నేనేమంటున్నానంటే విన్నర్ ఆల్రెడీ ఇంకా డిక్లేర్ కాలేదు, ఆ షూటింగే జరగలేదు, ఇంకా విన్నర్ ఇతనే అని తెలిసే ఛాన్సెస్ నో వన్, ఎవరికి తెలిసే ఛాన్సెస్ లేదు. కానీ అనఫిషియల్ ఓటింగ్స్ ప్లస్ కొన్ని ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి ఇతడే విన్నర్ అని మనం చెప్పగలం. అలా చెప్తున్న వాళ్ళే తప్ప రియల్గా ఇతనే విన్నర్ అయిపోయాడు అనేది అయితే ఏం లేదు. అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే బీభత్సంగా నెగిటివ్ అవుతున్న ఒక సర్క్యులేట్ అవుతున్న విషయం ఏంటంటే ఫేక్ ఓటింగ్స్ చాలా పడ్డాయంట. ఫేక్ ఓటింగ్స్ ఎట్లా వచ్చాయి ఏంటి అనేది అది బిగ్ బాస్ టీమ్కి తెలియాలి. కానీ ఫేక్ ఓటింగ్స్ చాలా వచ్చాయంట. ఆ ఫేక్ ఓటింగ్స్ అన్నింటినీ కూడా రిమూవ్ చేసేస్తూ ఉన్నారంట బిగ్ బాస్ టీం వాళ్ళు. ఒకవేళ ఫేక్ ఓటింగ్స్ కనుక రిమూవ్ చేస్తే ఎవరికి నష్టమయ్యే ఛాన్సెస్ ఉంది? అరే వీడు విన్నర్ అవుతాడు అనుకున్నాం కదా, వీడు విన్నర్ కాలేదా, అరే విన్నర్ కాలేదా అనేది తలకాలు పట్టుకునే ఛాన్సెస్ కూడా ఉంది. విన్నర్ కూడా మారిపోయే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే కొన్ని వేలల్లో ఫేక్ ఓటింగ్స్ వచ్చాయంట. బీభత్సంగా ప్రమోషన్ చేశారు కదా చాలామంది, శివాజీ ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే అమర్దీప్ ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే ప్రశాంత్ ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే ఎవరి ఫ్యాన్స్ అయినా కానీ చాలా ప్రమోషన్ చేసి చాలా ఓట్స్ వేశారు. కాబట్టి ఆ ఫేక్ ఓటింగ్స్ చాలా పడ్డాయంట. వాళ్ళు ఫిల్టర్స్ యూజ్ చేసి తీసేశారంట. ఇది ట్రస్టెడ్, నేను గత 2-3 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్న ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి వాళ్ళు నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను ఇవిడే చేస్తూ ఉన్నాను. ఆ ఫేక్ ఓటింగ్స్ అన్నీ కూడా రిమూవ్ చేస్తే ఎవరికి మైనస్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంది. ఉల్టా పుల్టా కదా, ఉల్టా పుల్టాలో అన్నీ ఉల్టా పుల్టా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే యావర్కి నాగార్జున సారు 15 lakhs ఆఫర్ ఇవ్వగానే వెంటనే యావర్ యాక్సెప్ట్ చేశాడు, బయటకు వచ్చేసాడు, ఎలిమినేట్ అయిపోయాడు. అలాంటి ఉల్టా పుల్టా సీన్స్ బీభత్సంగా జరిగే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ప్రశాంతే విన్నర్ అవుతాడు అనుకుంటే లాస్ట్లో విన్నర్ కాకుండా రన్నర్ కూడా కాదు, అసలు 3rd పొజిషన్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదంటే అసలు శివాజీ గారు విన్నరే కాదురా అన్న మొత్తుకుంటున్న సందర్భంలో విన్నర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది శివాజీ గారు. అండ్ అమర్దీప్ కూడా విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంది, లేదంటే అమర్దీప్ రన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. అసలు మొత్తం తలకాయ తిరిగిపోతుంది రివ్యూవర్స్కే ప్లస్ జనాలకి. ఆ ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి, దిమ్మ తిరిగే ఇన్ఫర్మేషన్స్ బీభత్సంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా షాకింగ్ అప్డేట్స్ ఏంటంటే వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు కంప్లీట్ అయిపోయాయి. అండ్ విన్నర్ని డిక్లేర్ చేసే ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుందంటే రేపు సండే రోజు, రేపు 7 to 8 or 9 ఈ మధ్యలోనే విన్నర్ని డిక్లేర్ చేస్తారు. అప్పుడే వాళ్ళ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అంతేగాని ఫస్టే కంప్లీట్ అయిపోయి బయటికి సర్క్యులేట్ అవ్వదు. ఎందుకంటే విన్నర్ని చేతులు ఎత్తారు కదా నాగార్జున గారు, అటకు చేయి ఇటకు చేయబట్టుకొని విన్నర్ బిగ్ బాస్ సీజన్ 7 అంటారు కదా, ఆ ప్రాసెస్ అంతా కూడా 9 ఆ టైంలో జరుగుతూ ఉంటుంది, లైవ్ లాగా జరుగుతుంది. అది ఎవ్వడు చెప్పలేడు. విన్నర్ అనౌన్స్ చేసేంత వరకు కూడా ఎవరికి తెలియదు.
ఎందుకంటే మనం లాస్ట్ సీజన్ ఆల్రెడీ చూసాం. శ్రీహాన్ విన్నర్ కాదు, రన్నర్ అవుతాడు, రేవంత్కి బీభత్సంగా ఉంది ఓటింగు అని అనుకున్న సందర్భంలో శ్రీహాన్ విన్నర్ అని డిక్లేర్ చేశారు. సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోయాడు, ప్లస్ విన్నర్ అని డిక్లేర్ చేశారు. సో అలాంటి సందర్భాలు మనం ఓటింగ్ పడదు వీడు విన్నర్ కాదు అని అనుకున్న వాళ్ళకు కూడా ఓటింగ్ పడే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే నిన్న నైట్ జరిగిన ఓటింగు అసలు చరిత్ర సృష్టించే ఓటింగ్ జరిగింది. వీడు విన్నరే కాదని ఆయన అన్నవాడికి బీభత్సంగా ఓటింగ్ పడింది. రోజు కంటెస్టెంట్ తోప్ సింగ్ అంటే తోపు మామూలుగా సునామీ సృష్టించే ఓటింగ్లో కంటెస్టెంట్కి చాలా తక్కువ ఓటింగ్ పడింది. అది నిన్న మామూలుగా జరగలేదు. అసలు ఓటింగ్ ప్రాసెస్ చాలా ఓట్స్ పడ్డాయి. నియర్లీ ప్రశాంత్ అండ్ అమర్దీప్కి 4 నియర్లీ 3,90,000 ఓట్స్ సంథింగ్ పడ్డాయంట వీళ్ళకి, నాకు తెలిసిన సోర్సెస్ని బట్టి. అండ్ శివాజీ గారు కూడా 3,60,000 70,000 పడ్డాయంట. సో ఈ ఓటింగ్ని బట్టి, ఈ ఓటింగ్నే మనం నమ్మొచ్చా అంటే దీన్ని నమ్మలేము. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందనేది మనకు తెలియదు. కాబట్టి యావర్ అసలు 15 lakhs తీసుకుంటాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. యావర్ 15 lakhs తీసుకొని బయటకు వచ్చేసాడు. సో ఎందుకంటే యావర్ తీసుకోవడం కరెక్టా కాదా అంటే చాలామంది నెగిటివ్ చేస్తారు. యావర్ ఎందుకు తీసుకున్నాడు అనవసరంగా అంటే ఆయనకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకు ఉంటాయి. ఎందుకంటే చాలా ఒక ఫుడ్ డెలివరీ బాయ్ నుంచి ఎంతో కష్టపడి వచ్చిన తర్వాత ఇక్కడ దాకా వచ్చి ఆయనకు వచ్చిన ఆఫర్ని నేను విన్నర్ కాదు అని ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆ అర్థమైన ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఆయన తీసుకోవడంలో మాత్రం నేను రాంగ్ అని అసలు అనలేను. కాకపోతే కొంతమంది నెగిటివ్ చేస్తారు తప్ప నెగిటివ్ చేసినంత మాత్రం ఏం లేదు. ఎందుకంటే ఆయన 40 lakhs తీసుకొని బయటకు వెళ్ళట్లేదు, లేదంటే 30 lakhs తీసుకొని బయటకు వెళ్ళట్లేదు. కాబట్టి 15 lakhs తీసుకొని యాక్సెప్ట్ చేయడం మాత్రం 100% రైట్ అని నాకు అనిపిస్తుంది. సో యావర్ టుక్ ఏ కరెక్ట్ డెసిజన్ అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ యావర్ ఫ్యాన్స్ బీభత్సంగా సపోర్ట్ చేశారు. ఈ స్పై అనే గ్రూప్లో కనుక యావర్ లేకుండా ఉంటే డెఫినెట్గా యావర్ ఒక చరిత్ర సృష్టించి రన్నర్ కానీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉండేది. కానీ ఈ స్పై గ్రూప్లో ఇరికిపోయి వాళ్ళ సంఖలో ఇరికి మొత్తం ఆగం అయిపోయిందని నా ఉద్దేశం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే నా ఉద్దేశం మీకు నచ్చాలని కూడా లేదు కాబట్టి. సో యావర్ తీసుకోవడం మాత్రం నాకు 100% కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బట్టి, వాళ్ళ బ్రదర్స్ ఫేస్ చేసిన ఇష్యూస్ను బట్టి వాళ్ళ డెసిజన్, అది వాళ్ళ పర్సనల్ డెసిజన్, తీసుకోవడం మాత్రం కరెక్టే అనేది నా ఉద్దేశం. నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఏంటంటే రేపు మహేష్ బాబు గారు గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్టే వస్తూ ఉన్నారు. ఆయన చేతుల మీదుగానే ఈ ట్రోఫీని ఎవరికి ఒకరికి అందజేస్తారు. అది ఎవరు అవుతారంటే మోస్ట్ ఛాన్సెస్ ఇది 99.9% జెన్యున్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎవరు అనంటే ప్రశాంత్ కానీ లేదంటే అమర్దీప్ కానీ, వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ఎవరిదో ఒకరు పేరు చెప్పాను ఆయన ఊహిక, మళ్ళీ ఇద్దరు ఎందుకనంటే మనకు తెలియదు అది. ఎందుకంటే అక్కడ జరిగే సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి కాబట్టి ఆ రోజు లైవ్లోనే జరుగుతుంది. ఆ చేంజ్ ఎత్తేంత వరకు కూడా ఎవడికి తెలియదు. ఇక్కడ యూట్యూబ్లో డబ్బా కొట్టుకోవడం లేదంటే విన్నర్ అని సోది చెప్పడం తప్ప ఏముండదు అక్కడ. ఎందుకంటే నేను చాలా సీజన్స్ నుంచి చూస్తూ ఉన్నాను. లాస్ట్ సీజన్ కూడా బిగ్ బాస్ సెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకోని సంఘటనలు అక్కడ జరుగుతాయి. ఎవరికీ తెలియదు, అక్కడున్న సెక్యూరిటీ వాడికి కూడా తెలియదు. అలాంటి సీక్రెట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ప్లస్ ఎక్స్ హౌస్ మేట్స్ని కొంతమందిని లోపలికి పంపిస్తారు కదా, పంపించి మీరు మాట్లాడండి, పోయి ఎంటర్టైన్ చేయండి అంటారు కదా. ఈసారి అలాంటి సిచ్యువేషన్స్ ఏం లేవు. ఎందుకంటే సూట్ కేసులు తీస్తూ ఉన్నారు, లేదంటే హింట్స్ ఇచ్చి డబ్బు తీసుకొని బయటికి రా అని సోహెల్కి చెప్పినట్టుగా, మహబూబ్ దిల్సే చెప్పినట్టుగా అలా జరుగుతుందేమో అనేసి వాళ్ళందరిని ఎవరిని కూడా లోపలికి పంపలేదు. ఈ సీజన్ అంతా కూడా చాలా స్ట్రిక్ట్గా నడుస్తూ ఉంది. విన్నర్ ఇతనే అనేది మాత్రం మనకు తెలీదు. కానీ ఇద్దరిలోనే విన్నర్ డెఫినెట్గా అయ్యే ఛాన్సెస్ ఉంది. లేదు అంటే ఉల్టా ఇది కదా అని అంటే శివాజీ గారిని కూడా విన్నర్ చేసే ఛాన్సెస్ ఉంది. వీళ్ళిద్దరు ఎందుకన్నా ఆయన వీళ్ళు వేస్ట్, శివాజీ లేనిది వీళ్ళంతా ఎక్కడికి వచ్చారా అని వారు వీలైతే డెఫినెట్గా శివాజీ గారు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఏమైనా జరగవచ్చు, ఎలా అయినా జరగవచ్చు. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. అండ్ ఆ ఫేక్ ఓట్స్ అన్నిటిని రిమూవ్ చేస్తే ఎవరికి నష్టం జరిగే ఛాన్సెస్ ఉంది? ప్రశాంత్కు జరుగుతుందా, అమర్కు జరుగుతుందా, లేదంటే శివాజీ గారికి జరుగుతుందా అని మీరు ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రశాంత్ ఫ్యాన్సే మోస్ట్లీ వాళ్ళు బీభత్సమైన ప్రమోషన్ చేశారు కాబట్టి మోస్ట్లీ వాళ్ళ దాంట్లోనే వచ్చి ఉండొచ్చు, లేదంటే అమర్దీప్ వీళ్ళ దాంట్లో కూడా వచ్చి ఉండొచ్చు. అండ్ శివాజీ గారు కూడా కొంత ప్రమోషన్ చేశారు, వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఎవరికి నష్టం జరిగే ఛాన్స్ ఉంది? విన్నర్ కూడా మారిపోయే ఫేక్ ఓటింగ్స్ ఎవరిని లేపే ఛాన్స్ ఉంది, ఎవరిని గట్టెక్కిచ్చే ఛాన్సెస్ ఉందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. అండ్ ఇంకా ఎవరు ఎలిమినేట్ అయిపోయాడు, ప్లస్ అర్జున్ కూడా ఎలిమినేట్ అయిపోయాడు. అర్జున్ ఫస్టే ఎలిమినేట్ అయిపోయాడు 6th పొజిషన్లో. అండ్ దాని తర్వాత ప్రియాంక కూడా 5th పొజిషన్లో ఎలిమినేట్ అయిపోయింది. సో వీళ్ళ ముగ్గురి ఎలిమినేషన్స్ ఈరోజు జరిగాయి. మిగతా ముగ్గురు అంటే 3rd పొజిషను, 2nd పొజిషను అండ్ 1st పొజిషను ఈ షూటింగ్ రేపు మార్నింగ్ జరుగుతుంది.
రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి సో ఎవరు విన్నర్ అవ్వేదని మనకు తెలియదు ఇంకా. సో ఈ ముగ్గురు అయితే ఎలిమినేట్ అయిపోయారు ఇప్పటివరకు ఉన్న జెన్యూన్ ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్స్ బట్టి. సో ఇది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.